యుద్ధం మళ్ళీ పాత రోజుల దగ్గరికి తీసుకెళ్తుంది. ఒకప్పుడు యుద్ధానికి సంబంధించినటువంటిది అదే యుద్ధాలు ఇయన్నీ పక్కన పెడితే, మా చిన్నప్పుడు పొట్టు పొయ్యలు జూసాను, కట్టె పొయ్యలు జూసాను, కిరసనాయిల పొయ్యలు జూసాను. ఆ తర్వాతన కాలంలో గ్యాస్ పొయ్యలొచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కిరసనాయిల పొయ్యల దగ్గరికి అప్పట్లో ఏంటంటే, కట్టె పొయ్యలు వాడటం వల్ల ఆ పొగతో మీరు నాశనం అయిపోతారు. మీ ఊపిరితిత్తులు దెబ్బతింటాయి కాబట్టి కట్టె పొయ్యలు వాడొద్దు, పొట్టు పొయ్యలు వాడొద్దు అని ఆ తర్వాత కిరసనాయిల వాడకం వల్ల గూడా వాయు కాలుష్యం వచ్చేస్తే మీ ఆరోగ్యాలు దెబ్బతింటాయి. కాబట్టి కిరసనాయిలు వాడొద్దంటూ గ్యాస్ వైపుకి తీసుకొచ్చారు మనల్నందరిని. ఇప్పుడు మళ్ళీ వెనక్కి పోండి అంటున్నారు. పిల్లల్ని ఎక్కువ మందిని కంటే నాశనం అయిపోతారని ఇదివరకు జెప్పి, మళ్ళీ ఇప్పుడు పిల్లల్ని ఎక్కువ మందిని కనండి అని ఎట్టా జెప్తున్నారో, అట్లాగే ఇప్పుడు మళ్ళీ గ్యాస్ తగ్గుతున్నది కాబట్టి, గ్యాస్ ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా కూడా తగ్గే ప్రమాదం ఉంది గాబట్టి, కిరసనాయిల పొయ్యల్ని తీసుకోమంటున్నారు. బానే ఉంది గానీ, దాదాపుగా ఒక 10, 15 ఏళ్లుగా ఈ కిరసనాయిల్ అన్నటువంటిది నిదానంగా తగ్గిచ్చేసేటప్పటికి, కిరసనాయిల్ నిషేధమే పెట్టేశారు ఓ రకంగా. దాంతో కిరసనాయిల పొయ్యలు ఇంకెందుకు తయారు జేస్తారు? చేసేవాడు ఎవడు లేడు. ఇప్పుడు మళ్ళీ కిరసనాయిలు ఇస్తామంటున్నారు. బానే ఉంది. కిరసనాయిల పొయ్యి ఎక్కడి నుంచొస్తది? ఎక్కడ పొయ్యాలి? పాత పొయ్యలు ఎప్పుడో తీసేసాం. మా ఇంట్లో 2 ఉండేది. చిన్న పొయ్య, పెద్ద పొయ్య అనేటటువంటిది. ఆ 2 పొయ్యలు ఎప్పుడో పడేసేసాం. ఇప్పుడు కిరసనాయిల పొయ్యలు ఎక్కడి నుంచొస్తాయి? కిరసనాయిల పొయ్యి లేకుండా కిరసనాయిలు ఎక్కడ పోసుకోవాలి? ఇప్పుడు ప్రభుత్వం కిరసనాయిలు కొనుక్కోమంటుంది. కాబట్టి కిరసనాయిల పొయ్యలు కూడా అమ్మిచ్చాలి.